నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాణించే వైమానిక దళ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానాశ్రయ రన్వే మీద కాకుండా ఓ జాతీయ రహదారిపై ఆ విమానాన్ని దింపేయాల్సి వచ్చింది. ప్రధాని విమానం సురక్షితంగా దిగుతుందా లేదా అనే టెన్షన్లో భద్రతా అధికారులు చాలాసేపు టెన్షన్ అనుభవించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీతో సురక్షితంగా దిగడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీ శనివారం అస్సాం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనకు ప్రధాని వైమానిక దళానికి చెందిన C-130 విమానం వాడారు. ఢిల్లీ నుండి ముందుగా చాబువా వెళ్లిన ప్రధాని తర్వాత అక్కడి నుండి దిబ్రూఘర్ బయలుదేరారు. ఆ విమానం విమానాశ్రయం వెళ్లకుండా మోరాన్లోని హైవే మీదకు వచ్చింది. అక్కడున్న వారంతా ప్రధాని విమానం రోడ్డుపై రావడాన్ని చాలా ఆసక్తిగా టెన్షన్తో గమనిస్తూ ఉన్నారు. ఈలోగానే ప్రధాని ప్రయాణిస్తున్న విమానాన్ని పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీతో ప్రధాన రహదారిపై దించారు. విమానం సురక్షితంగా దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానాశ్రయంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దిగాల్సిన ప్రధాని విమానం రోడ్డుపై ఎందుకు దిగాల్సి వచ్చిందని తర్వాత అంతా ఆరా తీశారు. అప్పుడు కానీ అసలు విషయం అర్థం కాలేదు. అస్సాంలో ఈశాన్య రాష్ట్రాలను కలిపే అతి ముఖ్యమైన రహదారి అది. యుద్ధ విమానాల్లో ఈ రహదారిని యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం వాడాలని సైనిక అధికారులు నిర్ణయించారు. ఈ రహదారి యుద్ధ విమానాలు దిగేందుకు అనువుగా ఉందా లేదా అనే విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి పరిశీలించాలనుకున్నారు. అందుకే ఈ విన్యాసం చేశారు. కేవలం రోడ్డు గట్టితనాన్ని మాత్రమే కాకుండా ఈ ప్రాంతంలో యుద్ధ విమానాల అత్యవసర ల్యాండింగ్ ఎలా జరుగుతుందనే విషయంపై కూడా ఈ ప్రక్రియతో అవగాహనలోకి వచ్చింది. ప్రధాని విమానం ప్రయోగం కోసం దిగిందని వార్త తెలుసుకున్న ప్రజలు తర్వాత కేరింతలు కొట్టారు.